ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంది, ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. కలకలలాడుతుండే చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే. అవి ఎక్కడ పోయినాయో చేపలు. 46,000 చెరువులు మే జూన్ నెల నిండు కుండలెక్కుంటుండే. అది ఎక్కడ మాయమైపోయింది. మా కేసీఆర్ లేడని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి, చెరువులు నీళ్లు మాయమైపోయినాయి, పంటలు మాయమైపోయినాయి. వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి 3 పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం 1,00,000 ఎకరాల పంటను నష్టం చేసిర్రు. నీళ్ళు లేకుండా, తాగునీరు లేకుండా చేసిర్రు. కాళేశ్వరం ఇక్కడ ఇడిస్తే ఆ 3 పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యేపోవు. సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యేపోవు. వీళ్ళకి రాక, అవగాహన లేక, ఆలోచన లేక కేసీఆర్ బదనాం చేయాలి. కాళేశ్వరం దిక్కని ఆయనకు పేరు వస్తుందని బదనాం చేయాలని చెప్పి ఇంత చేస్తే, ఇంత మోసం చేస్తే ప్రజలు ఇలా నీళ్లు లేక అవసరపడుతుంది. మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి, మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి, జనరేటర్లు నడుస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మంట మడుతుంది. ఎక్కడ కూడా తాగుతందుకు కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి. కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారో పింఛన్లు అవి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు. మీరు చెప్పిన మాటనే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా. 15 ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తున్నారు కదా, రైతులకు ఒట్టు తిన్నారు కదా. అట్లనే అన్ని ఒట్టు తిను. మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారో ఒట్టు తిని చెప్పు. దసరాకి ఇస్తావా, దీపావళికి ఇస్తావా, సంక్రాంతికి ఇప్పుడే ఒట్టు తిని చెప్పు. వాళ్ళకి చెప్పు. ఆ మాటని ఊసెత్తలేవు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఒట్టు తిని చెప్పు. ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను, నాతో ఇప్పుడు కాదు, 9 తారీఖు ఇస్తాను, డిసెంబర్ 9కి అందరికి 4,000 పింఛన్ ఇస్తాను, నీకు 15,000 రైతు భరోసా ఇస్తాను, ఇవన్నీ కూడా చేస్తాను. ఎక్కడ ఒక్క మాట లేదు. ఎంపీ ఎలక్షన్ దాకా మాయమాటలు చెప్పి ఓట్లు తిన్న రైతు.